హలో ఫ్రెండ్స్, నేను మీ జయసూరి ఆడియోస్ నుంచి. ఇక్కడ చూసి మన శ్రీకాకుళం నుంచి మనకు ఒక కస్టమర్ అయితే 7 కంపెనీ అనమాట. హైఫై స్పీకర్స్. ఇది హైఫై మోడల్ వస్తాయి. హైఫై స్పీకర్ ఉంటుంది, అలాగే ఒక ట్వేటర్ అనేది ఉంటుంది అనమాట అన్నిటికీ. దీని యొక్క ఫినిషింగ్ ఎలా ఉంటుంది అంటే అయితే దీంట్లో చూసారు కదా సెంటర్లో ఇది మనం అందులో యూజ్ చేసే రిమోట్ కిట్ అంటే 7.1 ఆస్ట్రా కిట్. ఇప్పుడు రిమోట్ కిట్లో కల్లా 7.1 అనేసరికి ఆస్ట్రా కిట్ అయితే మనకు గుర్తొస్తుంది. 7.1 అనేసరికి ఆస్ట్రా కిట్ మనం యూజ్ చేస్తాము. ఈ ఫ్రంట్ ప్యానల్ అయితే కస్టమర్ ఈ విధంగా అయితే బ్లాక్ షేడింగ్లో అయితే మాకు కావాలని చెప్పారు. ఆ కస్టమర్ ఆర్డర్ మేరకు మనం అయితే ఈ బ్లాక్ ప్యానల్ అనేది ఆర్డర్ పెట్టి మనం తయారు చేయడం జరిగింది. ఇక్కడ స్పీకర్ చూసారు కదా, ఈ మనం నార్మల్గా ప్లేవుడ్ అంటే MDF వుడ్తో మనం తయారు చేసి క్లాత్ అందించి ఇవన్నీ చేస్తాం, అవన్నీ వేస్ట్ అండి. ఈ కంపెనీ స్పీకర్స్ చాలా తక్కువ రేట్లో అయితే మనకు వస్తున్నాయి. ఇవి ఆ విధంగా చేసుకున్న మనం నార్మల్గా ప్లేవుడ్తో మనం బాక్సులు తయారు చేసుకొని స్పీకర్స్ బిగించి ట్వేటర్ బిగించి అవన్నీ సెట్టింగ్ చేసే కంటే ఈ కంపెనీ స్పీకర్స్ వాడుకుంటే సూపర్గా ఉంటాయండి. లుక్ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. ఇవి ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఈ స్పీకర్ లుకింగ్ అలాగే ఫినిషింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ చూసారు కదా, ఇది ఆడియో స్పీకర్ అండి. ఇది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ 2 స్క్రూస్ ఉన్నాయి కదా, ఇది వాల్ మౌంటింగ్ కోసం అనమాట. మనం వాల్కి ఫిట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వాల్ మౌంట్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, దీని గ్రిల్ చాలా స్మూత్, చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ అనమాట. కంపెనీ స్పీకర్స్ ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి అనమాట. చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఇవి మనకు వస్తున్నాయి. ఎవరికైనా ఇవి రిక్వైర్మెంట్ ఉంటే మనకు కాల్ చేయొచ్చు ఖచ్చితంగా. బ్యాక్ సైడ్ చూసారు టెర్మినల్స్. ఇక్కడ చూడొచ్చు 30 నుంచి 100 వాట్ వరకు ఫ్రీక్వెన్సీ అంటే ఆటో అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఇది దీనికి కంఫర్టబుల్ అంటే 7294 బోర్డ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే 5200 మోస్ఫెట్ బోర్డ్ అయినా సరే పర్ఫెక్ట్గానే ఉంటుంది అన్నమాట. దీనికి ఇందులో ఇంక్లూడింగ్ క్రాస్ ఓవర్ నెట్వర్క్ బోర్డు యూజ్ చేస్తారనమాట. నెట్వర్క్ బోర్డు, ట్వేటరు, అలాగే ఓఫర్ అనమాట. ఇంట్లో చాలా ఎక్సలెంట్ ఫినిషింగ్. దీని యొక్క బ్యాక్ టెర్మినల్ జాకెట్ కానీ ఈ యొక్క క్లాత్ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్, సూపర్. చూసారు కదా, ఈ యొక్క స్పీకరు ఎంత ఫినిషింగ్గా ఎంత క్వాలిటీగా ఉందో. ఇది మనం ప్రత్యేకించేది మనం ఈ నార్మల్గా ప్లైవుడ్ షాప్లో తయారు చేయించి సెటప్లు అయితే వేస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. ఇవి మాత్రం సూపర్గా ఉంటాయండి. ఇది వాల్ మౌంటింగ్ చేసుకుని ఇన్స్టాలింగ్ చేసుకుంటే వేరే లెవెల్లో ఉంటాయి. సౌండ్ సిస్టమ్ కానీ అలాగే లుకింగ్ పరంగా కానీ ఆడియో పరంగా కానీ ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఇది ఎవరికైనా సరే రికమెండ్ ఉంటే 5.1 కానీ 7.1 కానీ 7.2 కానీ 5.2 కానీ ఎవరికైనా రికమెండ్ ఉంటే నా నెంబర్కి అయితే విజిట్ చేయొచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో కంపెనీ సెటప్ అనమాట. కంపెనీ స్పీకర్స్తో మనం తయారు చేసే యాంప్లిఫైర్ విత్ సబ్ ఓఫర్ అనేది. ఇది 12 ఇంచ్ సబ్ ఓఫర్ సోనీ ఎక్స్ప్లోడ్ 1800 వాట్ అంటే ఇది. ఈ సబ్ ఓఫర్ క్యాబినెట్ యొక్క ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటంటే నేను చూపిస్తాను చూడండి ఒకసారి. చూడొచ్చు సబ్ ఓఫర్ అనమాట. చాలా క్వాలిటీ అనమాట. ఎక్సలెంట్ క్వాలిటీతో మన ఈ సబ్ ఆఫ్ క్యాబినెట్ అయితే తయారు చేయించడం జరిగింది. రాయల్ లుక్గా ఉంటుంది అనమాట. క్యాబినెట్ అనేది రాయల్ లుక్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే నీకు అర్థమైపోతుంది దాని లుకింగ్ ఎలా ఉంది ఏంటనేది. క్వాలిటీ అనమాట. ఈ యొక్క 8 ట్యూబ్స్ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట. బ్రాండెడ్ సెట్ ఎలా అయితే ఉంటుందో అలాగే మన సెటప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన జయసూరి ఆడియో శ్రీకాకుళం అండి మంది. చూసాక ఫుల్ సెటప్ వేరే లెవెల్ అండి. సౌండ్ 10/20 కానీ 10/10 కానీ 10/25 కానీ ఇలా ఏ రూమ్కైనా సరే కంఫర్టబుల్గా మ్యాచ్ అవుతుంది అనమాట ఈ సెటప్. ఎక్సలెంట్ సౌండ్ విషయంకి వచ్చేసరికి మాత్రం చూడడం అవసరం లేదు. ఎక్సలెంట్, తిరిగి ఉండదు. మన హార్ట్ అనేది అదిరిపోద్ది ఈ యొక్క బేస్కి అనమాట. నైస్ బేస్, స్మూత్ బేస్ పడుతుంది అన్నమాట దీంట్లో. ఇది చూసారు కదా సెటప్. క్వాలిటీ విషయంకి వచ్చేసరికి ఎక్సలెంట్ అండి. ఇది
18 స్పీకర్ చూసారు కదా, ఎవరు చూసినా కూడా మళ్ళీ రెండోసారి వేరే సెటప్ సైడ్ అయితే మొగ్గు చూపరు అనమాట. అలా ఉంటుంది అనమాట రియల్గా చూస్తే. చాలా ఎక్సలెంట్ గ్రిల్ సిస్టమ్ కానీ నేమ్ సిస్టమ్ కానీ సెటప్ అయినా సరే బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ లాగా ఉంటుంది అనమాట. తిరిగి ఉండదు క్వాలిటీ విషయంలో మాత్రం 100% అయితే. ఇప్పుడు యాంప్ అనేది ఆస్టికెట్తో తయారు చేసాం కదా, దీనికి ఇంటర్నల్గా ఎలా డిజైన్ చేసాము, ఎలా వైరింగ్ చేసాము ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి కదా. మన యాంప్ ఇంటర్నల్ డిజైన్ అనేది ఎలా ఉంది ఏంటని మీకు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ వ్యూ అండి ఇది. చూసారు కదా, 32032 15 amp ట్రాన్స్ఫార్మర్ అండి ఇది. అలాగే 4 కెపాసిటర్ పవర్ సప్లై, 4 కెపాసిటర్ పవర్ సప్లై బోర్డు ఇది. బక్ కన్వర్టర్, కుమార్ ఆడియో బోర్డు అండి ఇది. 4-bit మోనో, 7 ఛానల్ శక్తి ఆడియో బోర్డు, JBL సబ్‌ప్రీ, 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు, ఆస్ట్రా 7.1 రిమోట్ కిట్ అనమాట. అయితే ఈ సప్లై అనేది ఆడియో బోర్డ్స్కి సబ్-వూఫర్ బోర్డు కోసం యూజ్ చేసాము. ఇక బక్ కన్వర్టర్ అనేది మన స్పీకర్ ప్రొటెక్షన్ కోసం అనమాట. తర్వాత ఇందులో 2 వోల్ట్ 3 వోల్టేజ్లు వస్తాయండి. 012 వస్తుంది, 12-012 వస్తుంది. ఓకేనా. ఈ SMPS అనేది రిమోట్ కిట్ కోసం అయితే మనం యూజ్ చేసాము. ఇందులో 012 అనేసి 012 వచ్చేసరికి మన ఫ్యాన్ల కోసం అయితే యూజ్ చేసాము. 12-012 అనేది వచ్చేసరికి మనం రిమోట్ కిట్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది చూసారు కదా ఇంటర్నల్ డిజైన్ ఎలా ఉంది ఏంటంటే. ఇందులో వైరింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా క్వాలిటీ అనమాట. చూడొచ్చు ఎక్కడైనా సరే. చూసారు కదా, ఈ యొక్క డిజైన్ మీకు నచ్చినట్టుగానైతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మరికొన్ని యాంప్స్ అనేవి చాలా వరకు అయితే మనం యాంప్లిఫైర్లో తయారు చేసాం, కానీ ఎప్పుడు మనం వీడియో తీయలేదు. ఇది ఫస్ట్ టైం అండి ఇది. అయితే ఇది చాలా రోజులు అంటే అప్పుడెప్పుడో చేసిన వీడియో, ఇప్పుడైతే నేను ఎడిట్ చేసి అయితే వీడియో అప్లోడ్ చేశాను. ఎందుకంటే అంతకుముందు మనం వీడియోలు చేసి కానీ ఇలా ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అయితే జరగలేదు. ఫస్ట్ టైం వీడియో అండి. నెక్స్ట్ అంటే ఇప్పుడు చేసే మన యాంప్లిఫైర్లు అన్నీ కూడా మన ఆడియో బోర్డులో ఉంటాయండి. పవర్ సప్లై కానీ, అలాగే సబ్-వూఫర్ బోర్డు కానీ, ప్రీ యాంప్లిఫైర్ బోర్డు కానీ, సబ్-ప్రీ కానీ, 7 ఛానల్ కానీ, 6 ఛానల్ కానీ, A to Z అన్ని బోర్డులు కూడా ఇప్పుడు మనం తయారు చేసే యాంప్లిఫైర్లు మన బ్రాండే ఉంటాయి అన్నమాట. ఇది అంతకుముందు ఒక 6 months 1 year బ్యాక్ మనకి కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ మేరకు అయితే అప్పట్లో మనం ఇలా డిజైన్ చేసాము. అప్పట్లో అయితే ఆ ఆర్డర్ మేరకు ఇలా మనం బోర్డులో ఆర్డర్ పెట్టి ఈ విధంగా తయారు చేయడం జరిగింది. చూసారు కదా డిజైనింగ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన యాంప్ డిజైనింగ్, అలాగే 7.1 సెటప్ అనేది. ఎవరికైనా సరే ఈ సెటప్ నచ్చినట్టుగానైతే మన నెంబర్కి అయితే విజిట్ చేయొచ్చు. 100% నేను బెస్ట్ ప్రైస్ అయితే ఇవ్వగలను. అనవసరంగా లేనిపోయిన ఆలోచనలతో ఈ నార్మల్గా మనం ప్లేవుడ్లతో చేసి లేనిపోయిన క్లాత్లు అనేది అన్ని సెటప్ అయితే వేస్ట్. కంపెనీ తక్కువ బడ్జెట్లో మన కంపెనీ సెటప్ అయితే వస్తుంది. సూపర్ అంటే సూపర్ అనమాట. ఎవరైనా సరే ఒకవేళ చూడాలనుకుంటే మన దాని డెమో అంటే శాంపుల్ పీసులు కూడా ఉన్నాయి, అవి మీరు చూడొచ్చు. షాప్కి విజిట్ చేసి మన స్పీకర్స్ అయితే చూడొచ్చు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చాలా లుక్ అనమాట. ఒకసారి చూసారంటే మరి దాన్ని మర్చిపోరు, అలా ఉంటాయి లుకింగ్ అనమాట. సూపర్ ఎక్సలెంట్ కూడా. దీనికి వాల్ మౌంటింగ్ చేసుకోవడానికి కూడా స్టాండ్స్ కూడా ఉంటాయి అనమాట. వాల్ మౌంటింగ్ స్టాండ్స్, వాల్ మౌంటింగ్ స్క్రూస్ ఇందాక చూపించాను కదా, 2 స్క్రూస్ వాల్ మౌంటింగ్ కోసం అనమాట. ఇది కంప్లీట్గా మనం కస్టమర్ ఇంట్లో ఇన్స్టాల్ చేసిన వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చినట్టుగానైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చేస్తూ మీ ముందుకైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాను. ఎవరికైనా సరే ఈ సెటప్ కావాలనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే విజిట్ చేయండి. తక్కువ బడ్జెట్లో సబ్-వూఫర్ క్యాబినెట్ డిజైన్ మాత్రం 100% పర్ఫెక్ట్ క్వాలిటీ అనమాట. ఈ అల్లాటప్ప క్యాబినెట్ అయితే కాదు, MDF కాకుండా HDMR చాలా హార్డ్ అనమాట. అలాగే 18mm అనేది డబల్ థిక్ అనమాట. 18mm + 18mm డబల్ కోటింగ్తో డబల్ ప్లేవుడ్తో అనేది బాక్స్ అనేది తయారు చేయడం అయితే జరిగింది. ఎక్సలెంట్ డీప్ బేస్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. లైఫ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ స్పీకర్స్ అయితే మాత్రం లైఫ్ గ్యారంటీగా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరికైనా కావాలనుకుంటే నా కింద నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ యొక్క అలాగే మనకి కావాలనే ముందు ఈ యొక్క సెటప్ అనేది ఈ స్పీకర్స్ కంపెనీ నుంచి వచ్చేసరికి మనకి కొంచెం టైం అయితే పడుతుంది.
ఎవరైనా సరే దీని గురించి అంటే ఈ యొక్క ఆడియో స్పీకర్స్ బ్రాండెడ్ స్పీకర్స్ కావాలి, ఈ యొక్క స్పీకర్స్ మనకు సెటప్ కావాలనుకునే వాళ్ళు ముందుగానే డిసైడ్ అవ్వాలి. 15 days నుంచి 30 to 45 days వరకు అయితే టైం పడుతుంది టోటల్ సెటప్ మీకు ఇచ్చేసరికి. ఎందుకంటే ఈ కంపెనీ నుంచి వచ్చేసరికి కొంచెం టైం టేకింగ్ అయితే పడుతుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే ముందుగానే బుకింగ్ చేసుకోండి. ఈ యాంప్లిఫైర్ అయితే మన మీద డిజైన్ చేస్తున్న ప్రాబ్లం అయితే లేదు. ఈ స్పీకర్స్ అనేసరికి మన కంపెనీ నుంచి వస్తాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే విజిట్ చేయొచ్చు. మంది జయసూరి ఆడియోస్ శ్రీకాకుళం అండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. చాలామంది కస్టమర్లు నా దగ్గరికి ఇంచుమించు ఒక 10 to 15 members వరకు అయితే మన దగ్గరికి వచ్చారు. ఏంటంటే ఆ విషయం చెప్పే విషయం ఏంటంటే, నేను పలానా దగ్గర యాంప్లిఫైర్ అయితే తయారు చేయించుకున్నాను అన్న. అయితే వాళ్ళు ఏం చేశారంటే, అయితే నాకు ఇంటర్నల్గా వీడియో చూపించారు. అయితే వాళ్ళు సబ్ ఊఫర్ ఓపెన్లో పెట్టేటప్పుడు అయితే బేస్ క్వాలిటీ రావట్లేదన్న. క్లోజింగ్ ఏదైనా లూప్లో పెట్టేసరికి బెంచ్ కింద కానీ ఫర్ ఎగ్జాంపుల్ కబోర్డ్లో కానీ పెట్టేటప్పుడు కొంచెం బేస్ ఇంప్రూవ్ అనేది కనిపిస్తుంది, కానీ ఓపెన్లో పెట్టేటప్పుడు బేస్ అనేది పూర్తిగా లేదు. ఓపెన్లో కాకుండా క్లోజింగ్లో పెట్టినా కూడా 50% బేస్ పెట్టేసరికి అదొక డిస్టోర్షన్ సౌండ్, బర్రం అన్నం కానీ అలా సిరాక్ సౌండ్ అనమాట. ఒక 10 to 30% వరకు పెడితే ఓకే, కానీ అంతమించి పెంచేసరికి స్పీకర్ నుంచి కూడా సిరాక్ సౌండ్ అనమాట. అంటే ఎటు నుంచి ఏది వస్తుందో కూడా తెలియట్లేదు. అలాగా సౌండ్ వింటే సిరాక్ అనిపిస్తుంది అనమాట. సిరాక్ అనిపిస్తుంది అన్న. అలాగే బేస్ కూడా క్లియరెన్స్ లేదు. అలాగే 5.2 సబ్తో, అంటే ఒక సబ్బే ఎక్కువైపోద్ది అనుకుంటే 2 సబ్బులు దాన్ని 5.2 నేను చేయించుకున్నాను. అయినా కూడా నాకు సరిపోవట్లేదన్న, క్లారిటీ లేదు అనేసి ఉంటుంది. దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే చాలామంది యాంప్లిఫైర్లు అయితే చేయించుకుంటారు, అంటే 5.2 ఎంత తక్కువలో వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ తక్కువలో అయితే రాదు. కరెక్ట్గా చేస్తే తక్కువ బడ్జెట్లో అయితే రాదు. ఎలా అనుకున్నారా? ఇప్పుడు చెప్తాను చూడండి. ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇప్పుడు ఇక్కడ 7 channel ఉంది. 7 channel శక్తి బోర్డు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏసీ జోన్ వచ్చి 100 watt వస్తుంది. 4 feet మోనో బోర్డు. ఇది అప్రాక్సిమేట్గా 240 watt అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు 7 channel అనేసరికి ఎంత అవుతుంది? 700 watt అవుతుంది. ఇది 250. 4 feet మోనో ఎంత అవుతుంది? 240 watt అవుతుంది. అయితే టోటల్గా ఎంత అవుతుంది? 950 watt వస్తుంది. ఈ యొక్క యాంప్లిఫైర్ అనే కెపాసిటీ 950 watt. ఓకే, 950 watt అంటే మనం ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఆ బోర్డులు వేసినంత మాత్రం 950 watt మనకు అవుట్పుట్ వచ్చేదండి. దానికి తగ్గ పవర్ సప్లై వేయాలి, దానికి తగ్గ ట్రాన్స్ఫార్మర్ కూడా వేయాలన్నమాట. ఓకే, ఇది నేను అప్పట్లో అలా చేశాను. సో ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా నేను క్యాలిక్యులేట్ చేసి నేను తయారు చేస్తానండి. అది కరెక్ట్ రేటింగ్ అయితే కాదు. దీన్ని కరెక్ట్గా రేటింగ్ చేసి వేయాలనుకుంటే, పర్ఫెక్ట్గా 950 watt రావాలనుకుంటే, ఆ యొక్క బోర్డు యాక్చువల్ 30 మీద రన్ అవుతుంది. కాకపోతే మనకు అంత అవుట్పుట్ రావాలంటే వోల్టేజ్ పెంచాలి, యాంపేరు పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి 500 watt అనుకోండి. 500 watt మనకి అందులో యాంప్లిఫైర్ డిజైన్ 500 watt అనుకోండి. అంటే మనం ఎంత వాడాలి, ఎంత వోల్ట్ వాడాలి, ఎంత యాంప్ వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు ఉంది, 40 volt వరకు రన్ అవుతుంది ఈ బోర్డు. అయితే దీని వాటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 40 into 10 amp వేసుకుందాం. 40 into 10 ఎంత అవుతుంది? 400 watt అవుతుంది. ఇంకా మనకి 100 కావాలి. 40 into 12 వేద్దాం. 4 40 into 12 అంటే అప్రాక్సిమేట్లీ 40 into 13 amp అయితే 500 watt వస్తుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే 24 మీద రన్ అవుతుంది. ఏ బోర్డు అయినా సరే 24 మీద కామన్గా రన్ అవుతుంది అనమాట. అయితే పర్ఫెక్ట్గా డెప్త్ రావాలనుకుంటే దాని యొక్క పీక్ లెవెల్ వరకు మనం వోల్టేజ్ ఇవ్వాలి. మినిమం వోల్టేజ్ 24, మ్యాక్సిమం వోల్టేజ్ 30 to 40. కొన్ని బోర్డులు డిజైన్ బట్టి ఉంటాయి అన్నమాట, ఆపరేటింగ్ వోల్టేజ్ అనమాట. అయితే పీక్ వోల్టేజ్ ఇవ్వాలి. మినిమం వోల్టేజ్ మనం 24 వేస్తాం. 10 amp, 8 amp, 5 amp, 6 amp, 12 amp. అది కాదు. పీక్ వోల్టేజ్ అంటే దాని హై వోల్టేజ్ క్యాపబిలిటీ ఎంత? 40 హై వోల్ట్ అనుకో. మనం మినిమం 35, 38, 35 ఇచ్చుకుంటాం. యాంప్ రేట్ పెంచుకుంటాం క్యాలిక్యులేట్ చేసుకొని. ఆ విధంగా ఇస్తేనే డెప్త్ వస్తుంది. అంతేగాని 24 20 amp వేస్తాము, 10 amp వేస్తాము. అలా యాంప్ అనేది ఇంక్రీజ్ చేసి వాటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అవ్వదు. ఇలా వోల్టేజ్ పెంచినా సరే బోర్డు అనేది హీట్ ఎక్కుతుంది. యాంపేర్ రేటు ఫుల్గా పెంచేసినా కూడా బోర్డు అనేది హీట్ ఎక్కుతుంది అనమాట. సో ఖచ్చితంగా సరే 2 టాలీ చేసుకొని మన యాంప్ అనేది డిజైన్ చేసుకోవాలన్నమాట. యాంప్లో లోడ్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఒకటోది ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ కరెక్ట్గా ఉండాలి.
పవర్ సెక్షన్ రేటింగ్ కరెక్ట్గా ఉండాలి. ఆ ఆడియో బోర్డుకి సంబంధించిన ఆ ఎంత వోల్టేజ్ రన్ అవుతుందో ఆ వోల్టేజ్ తగ్గట్టుగా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. 7 ఛానల్ ప్లస్ సబ్ వూఫర్ బోర్డు 3 కూడా ఒకే వోల్టేజ్ ఆపరేటింగ్ అయి ఉంటే ఒకే ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఛానల్ అనేది 30 పీక్ వోల్టేజ్ అనుకో, ఈ సబ్ వూఫర్ బోర్డు అనేది 50 వరకు పీక్ వోల్టేజ్ అనుకో. అలాంటప్పుడు డిఫరెంట్గా మనం ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేసుకోవాలి. అప్పుడే మనకు డెప్త్ వస్తుంది. అంతేగాని మొత్తం అన్నిటికీ ఒకటే ట్రాన్స్ఫార్మర్ అంటే మొత్తం బోర్డులు ఇప్పుడు యొక్క 7 ఛానల్ ప్లస్ సబ్ వూఫర్ బోర్డు పీక్ వోల్టేజ్ సేమ్ అయితే ఒకే ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా. ఇన్ కేసు అలా డిఫరెంట్గా ఉంటే మాత్రం సపరేట్గా యూజ్ చేసుకోవాలి. చాలామంది ఎడ్ చేస్తుంటే తక్కువ బడ్జెట్లో 15,000కి 12,000కి 9,000కి అలా డిక్రీజ్ చేస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ని బట్టి అనమాట. అది 24/0/24 ఉంది, 10 amp వేసాం. 24/0/24 10 amp అంటే 24 × 10 ఎంత అవుతుంది? 240 వాట్ అవుతుంది. అదే మనం JBL ఇప్పుడు 24/0/24 10 amp వాడుతున్నాం, దాని మీద JBL సబ్ వూఫర్ రన్ అవుతుంది, దాని మీద 100 వాట్ స్పీకర్స్ 5 రన్ అవుతాయి. 5 స్పీకర్స్ 100 వాట్ అంటే 500 అవుతుంది. JBL అప్రాక్సిమేట్లీ 250 వాట్ RMS వేసుకుందాం. 320 అంటారు కానీ 320 రాదు, 250 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇవి 250, అది 500, 750 వాట్. మనం వేసే ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎంత? 24/0/24 10 amp అంతే. అది 240 వాట్. మనకి 750 వాట్ ఎక్కడ వస్తుంది? 240 వాట్ మనం పవర్ సప్లై ఇస్తే మన 750 వాట్ ఎక్కడ వస్తుంది? లో సౌండ్ పెట్టేటప్పుడు అది వాటే సరిపోద్ది. మనం సౌండ్ ఇంక్రీజ్ చేసేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అనేది సాలదు కాబట్టి సౌండ్లోని డిస్టోర్షన్ అనేది మొదలవుతుంది అనమాట. యాంప్ అనేది సాలకపోతే డిస్టోర్షన్ అనేది మొదలవుతుంది. అది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతే మనం యాంప్ అనేది డిజైన్ చేయాలి. ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా కూడా యాంప్లో హమ్మింగ్ కానీ, డిస్టోర్షన్ కానీ, ఆడియో క్లియరెన్స్ లేకపోవడం కానీ, సౌండ్ ఇంక్రీజ్ చేస్తే ఒక హిస్సెస్, ఒక డిస్టర్బెన్స్ శబ్దాలు కానీ ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. సో ఒక యాంప్ తయారు చేసేటప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలండి. ఖచ్చితంగా ఎంత యాంప్ వాడాలి, యాంప్ దగ్గర ఫిల్టర్స్ కూడా ఖచ్చితంగా వాడుకోవాలి. 40/0/40 15 amp వాడము, దానికి ఏ ఫిల్టర్లు వాడాలి, ఆ యొక్క బోర్డుకి ఆ ఫిల్టర్ సరిపోతాయా లేవా అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానికి ఏ రెక్టిఫైర్ వాడాలి అవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే చాలామంది మొత్తం సెటప్కి 15,000 63 వోల్ట్ ఫిల్టర్లు 2 వేస్తారు. అంటే ఆ యొక్క బోర్డు యొక్క కెపాసిటీని బట్టి మనం వేసుకోవాలండి. ఈ కెపాసిటీని మన స్టోరేజ్ ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే కరెంట్ పోయిన ఒక 5-10 seconds వరకు మన స్టోరేజ్ అయి ఉండాలి. అలా చూసుకుంటే మనకి హమ్మింగ్ కానీ, పవర్ ఆఫ్ చేసిన వెంటనే ఒక శబ్దం కానీ, టప్ మన శబ్దం, కొన్ని శబ్దాలు వస్తాయి కదా, పవర్ వెళ్ళిన డబ్ మన సౌండ్ వస్తుంటాయి అన్నమాట. అలాంటి శబ్దాలు కానీ రాకుండా ఉండాలంటే మన స్టోరేజ్ అనేది పెంచుకోవాలి. మనం అమౌంట్ సేవ్ అవుతుందని చెప్పేసి మనం తక్కువలో చేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ తగ్గట్టుగా ఫిల్టర్స్, అదే పవర్ సప్లై సెక్షన్, దానికి తగ్గట్టుగా ఆడియో బోర్డ్స్, దానికి తగ్గట్టుగా బక్ బోర్డ్స్ అవన్నీ యూజ్ చేసుకున్న తర్వాత మన యాంప్ అయితే తయారు చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. దానికి తగ్గట్టుగా సబ్ ఫ్రీక్వెన్సీ. కొంతమంది ఈ లోకల్లో ఏ బోర్డులు పడితే ఆ బోర్డులు దొరుకుతుంటాయి, 2 ఫెట్ కానీ 4 ఫెట్ కానీ బోర్డులు సంథింగ్. అయితే సబ్ ఫ్రీక్వెన్సీ బోర్డులు అనేది ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్కటి అనేది సెట్ అవుతుంది అనమాట. కొన్ని ఆడియో బోర్డులో గెయిన్ అనేది తక్కువ ఉంటుంది. అలాంటి వాటికి మనం ఏం చేయాలి? గెయిన్ చేస్తూ సబ్ ప్రే చేయాలి. కొన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం 4 ఫెట్ మోనో ఉంది, దాంట్లో గెయిన్ ఎక్కువ వస్తుంది. దాంట్లో మనం గెయిన్ తగ్గించి సబ్ ప్రే బోర్డు వేయాలి. కొన్నిట్లో గెయిన్ తక్కువ ఉంటాయి, వాటికి మనం గెయిన్ పెంచుతూ సబ్ ప్రే చేయాలి. అలాంటప్పుడే మనకి బేస్లో డెప్త్ అనేది, క్వాలిటీ అనేది వస్తుంది. అంతేగాని మనకి సబ్ ప్రీ ఏదో ఒక కంపెనీ దొరికింది కదా అని వేసేస్తే మాత్రం క్లారిటీ అయితే రాదు. ఫుల్ పెడితే బుర్రు సౌండ్, అంటే ఒక డిస్టర్బెన్స్ సౌండ్ లాగా వస్తుంది అనమాట. ఓకే, అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. యాంప్ తయారు చేయాలంటే చాలా విషయాలు తెలుసుకోవాలండి. చెప్తే ఇంకా రోజంతైనా తరగదు. సబ్జెక్ట్ ముందే తెలుసుకున్న తర్వాత మనం యాంప్ అయితే తయారు చేయాలి. అలాగే కస్టమర్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఒకటో విషయం ఏంటంటే నాకు రేపటికి అయిపోద్దా, ఎల్లుండికి అయిపోద్దా, 10 daysకి అయిపోద్దా, 1 monthకి అయిపోద్దా అనే ఆలోచన అయితే తీసేయండి. మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొంతకాలం, అంటే మినిమం టైం అయితే చెప్తారు, టైం దాటించి అటు ఇటు అవ్వచ్చు. ఎందుకని కొన్నిసార్లు ఈ యొక్క చిన్న డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయడం కోసమని అటు ఇటు అవుతుంటాయి. టైం మీరు యాంప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొంచెం
టెక్నీషియన్కి ప్రెజర్ చేయకుండా ఉంటే ఇంకొంచెం బెటర్గా చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అంతేగాని 15 days 30 days టైం ఇచ్చారు కదని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళ యొక్క టెన్షన్లో మైండ్ అనేది అప్సెట్ అవుతుంది. ఆ టెన్షన్లో కొంచెం ఫినిషింగ్ అనేది కరెక్ట్గా చేయలేరు అనమాట. సో నీకు లేట్ అయినా పర్లేదు, పర్ఫెక్ట్గా అవ్వాలనుకుంటే కొంచెం టైం అనేది ఖచ్చితంగా ఎటువంటి టెక్నీషియన్కి అయితే ఇవ్వాలి, గాబరైతే పెట్టొద్దు. ఓకే, ఎవరైనా సరే 5.1 తక్కువ బడ్జెట్లో కానీ ఎక్కువ బడ్జెట్లో కానీ నాకు పర్ఫెక్ట్గా క్వాలిటీగా ఉండాలి, ఎక్సలెంట్గా ఉండాలి, మళ్ళీ దాంట్లో చేయి పెట్టకూడదు అనే విధంగా కావాలనుకుంటే మన నెంబర్కి అయితే విజిట్ చేయండి. ఖచ్చితంగా క్వాలిటీగా తయారు చేయడం అయితే జరుగుతుంది మన జయసూర్య ఆడియోస్. నెక్స్ట్ మనం తయారు చేసే బోర్డులన్నీ కూడా మన బ్రాండే వస్తాయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏ ఐటెం పోయినా కూడా మన పీస్ టు పీస్ అయితే రెడీగా ఉంటాయి. 100% ఛాలెంజ్ అనమాట మన యొక్క ఆడియో బోర్డు. రిమోట్ కిట్ ఒక్కటే మనం బయట నుంచి అయితే మనం పర్చేస్ అయితే చేస్తాం, రిమైనింగ్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ అయితే 90% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండవు. రిమోట్ కిట్లు ఏంటంటే కొన్ని వోల్టేజ్ తేడాల వల్ల ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, కానీ మ్యాక్సిమం అయితే ఫెయిల్ అవ్వు. ఇంకేస్ ఫెయిల్ అయితే రిమోట్ కిట్లు కూడా మార్కెట్లో దొరుకుతాయి, ప్రాబ్లం అయితే ఏముండదు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇంకా కొంచెం సబ్జెక్ట్ అయితే నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హమ్మింగ్ ఇష్యూస్కి గల కారణాలు ఏంటి. చాలామంది యాంప్లిఫైర్ తయారు చేస్తారు కానీ కొంచెం హమ్మింగ్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ హమ్మింగ్ ఇష్యూస్ని రెడ్యూస్ చేయడం ఎలా అనేది నేను నెక్స్ట్ ఫ్రీ టైంలో నీకు ఒక ప్రత్యేకించి హమ్మింగ్ గురించి ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా. అపాయింట్మెంట్ సెటప్ అనేది చాలా ఎక్సలెంట్ అవుట్పుట్ అనమాట. అది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, మీరు చెప్పనవసరం లేదు, వేరే లెవెల్లో ఉంటుంది. ఏ కస్టమర్ అయినా సరే సాటిస్ఫైడ్ అయితే ఖచ్చితంగా అయిపోతారు అనమాట. మీరు నార్మల్ ప్లేవుడ్ బాక్సులకు ఉన్న వీటికి పెద్ద తేడా అయితే ఏముండదు. ఖచ్చితంగా ఇవి ఆర్డర్ పెట్టుకోవడం అయితే చాలా మంచిది, సూపర్ అనమాట. ఎక్సలెంట్ అవుట్పుట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.